అందరికీ నమస్కారం. నేను చిన్నప్పుడు ఎంత అజ్ఞానంధకారంలో బ్రతికానో తెలుస్తుంది. ఏమాత్రం హిందూ మతంకి సంబంధం లేని దేవుణ్ణి పూజించాను. ప్రస్తుతం నా సనాతన ధర్మం గురించి తెలుసుకుంటున్నాను, హిందుత్వం గురించి అన్వేషిస్తున్నాను. వారిలో జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు అద్వైతంను బోధించారు, శ్రీ మధ్వాచార్యులు ద్వైతంను బోధించారు, శ్రీ రామానుజాచార్యులు విశిష్టాద్వైతంను బోధించారు, శ్రీ వల్లభాచార్యులు శుద్ధాద్వైతంను బోధించారు, శ్రీ తులసీదాస్ శ్రీ రామచరిత మానస్ను గ్రంథాన్ని రచించారు. సమర్థ రామదాస ఛత్రపతి శివాజీ మహారాజ్కి గురువు. అలాగే శ్రీ రమణ మహర్షి అద్వైతంను బోధించారు. శ్రీ రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందకు గురువు. స్వామి వివేకానంద రామకృష్ణ మఠను స్థాపించారు. శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు గీతా గోవిందంను రాశారు. చాలా అద్భుతమైన పుస్తకం, నా ఫేవరెట్ ఫిలాసఫర్. ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ దేవాలయాలు ఉన్నాయంటే ఛత్రపతి శివాజీ కారణం. వీర్ సావర్కర్ ఇంకా హిందుత్వం ఉంది అంటే దానికి కారణం వీర్ సావర్కర్. జై శ్రీరామ్.